ఇయాల ఆన లేదు గాని పొద్దాక ఎండ గట్టిగానే దంచిందబ్బా. నిన్న మొన్నటి ఆనలకు అంతటా చెరువులు మత్తడి దుంకుతున్నాయి, వాగులు అలుగులు పోస్తున్నాయి. కొన్ని జాగలల్లా రోడ్ల మీదకెళ్ళి వారేటొరకు తొవ్వలే బంద్ అవుతున్నాయి. గీసొంటి టైంలా మన జాగ్రత్తలో మనం ఉండాలి. తెలివని ఊరు అనుభవం లేని కాడైతే ఇంకింత పైలంగా ఉండాలబ్బా, లేకుంటే గిట్ల గిన కావచ్చు. అవ్వ వాగు దాటుతుంటే ఏ ఆయన తర్ల వడేవు నేను దాటిస్తుండు అని వెనకాలకి తమ్ముడు పోతాండు. పెద్ద మనిషి ఓడుపుతోటి అడుగులా అడిగేస్తుంటే మనోడు కింద మీద అయితాండు. అయ్యో సొలుగుతున్నాడు. హరే పోకు తమ్మి అని ఇటున్నోళ్ళు ఎంత చెప్పినా ఇన్లేదట. కానీ మనిషి గంత ఆపతిలుంటే ఒడ్డుకున్నోళ్ళు చూడుండ్రి ఈడియోలు తీసుకుంటే ఎట్లా నవ్వుతున్నారో. చిన్నగా అవ్వ ఒడ్డుకు చేరింది కానీ అన్నతోటే అయితలేదు అని మళ్ళీ అయితలేదు. పడతాడాడు, పడ్డాడు, ఆడు ఏడదెళ్తాడు, ఆడు పడ్డాడన్నా పోతున్నాడు, సగంకి వెళ్ళినాడు, ఆడు పోతున్నాడాగో మధ్యలో పోయినాడు. పాపం యాదాద్రి జిల్లా భువనగిరి మండలం గూడూరు వాగు వంగుతుంటే గింత పనయింది. పేరు నరేష్, హైదరాబాద్ నాచారంలో ఉంటాడు. ఓ కాలేజీలో దోస్తుకు అడ్మిషన్ మాట్లాడేతానికి వచ్చిండ్రట. ఈడ వాగవడంగానే మంచిగా ఫోటోలు తీసుకున్నాక అవ్వకు ఆసరా కాబోతే ఆ మలకగానే వెళ్ళిపోయింది గాని ఈయననే కొట్టుకపోయిండు. పోలీసులు ఆఫీసర్లు వచ్చి దేవులాడుతున్నా నిన్నటి కాంచెల్లి జాడేవడలే. ఇంటోళ్ళది ఒక ఎడుపు కాదు. ఇది అనాజీపురం రావిపాడు తండాకాడ గీ అన్న వాగుల చిక్కబడితే జేసీబీ ఆసరాతోటి ఇట్లా బయటికి తీసుకొచ్చిండ్రు పోలీసులు.